హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ 2025 మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇంతకుముందు మనం ఒక పెద్ద లాంగ్ వీడియో చేసినాం. సో 2024లో డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి కాన్సెప్ట్తో పాటు అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. ఆ నోట్స్ ఏదైతే ఉందో ఆ నోట్స్ కావచ్చు లేదా క్లాస్ కావచ్చు మీకు ఎవ్రీ ఇయర్ పనికి వస్తుంది. సో మనం 2025 పెద్ద వీడియో చేస్తాం గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. అప్పుడు ఈ 2024 నోట్స్లోనే మనం అప్డేట్ చేసుకుంటాం. డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ ఒకసారి అధ్యయనం చేస్తే ఇయర్ టు ఇయర్ మనకి మారదు. ఓన్లీ అదే మిసైల్ మరొకసారి వార్తల్లో వస్తుంది. మీకు బ్రహ్మోస్ మిసైల్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో మీకు S-400 బ్రహ్మోస్, ఆకాష్ ఇవన్నీ వార్తల్లో వచ్చినాయి కదా. మనం 2024లో డిస్కస్ చేసినాం, 23లో డిస్కస్ చేసినాం. సో ఎప్పుడు అదే మిసైల్ ఉంటుంది, ఎప్పుడు అదే రఫేల్ ఉంటుంది, ఎప్పుడు అదే తేజస్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ మీకు INS విక్రాంత్ కావచ్చు. సో అవి ఇయర్ టు ఇయర్ మనకి మారవు కాబట్టి కరెంట్ అఫైర్స్ డిఫెన్స్లో ఒకసారి అధ్యయనం చేస్తే నెక్స్ట్ ఇయర్ చాలా ఈజీ అయిపోతుంది. సో ఈ DSC అండ్ AP కానిస్టేబుల్ వాళ్ళు ఇప్పుడు ఈ పెద్ద వీడియో వద్దు, కానీ మీ ఎగ్జామ్స్ తర్వాత మీరు కనుక గ్రూప్స్ ఎగ్జామ్ రాసినట్లయితే ఈ పెద్ద వీడియో చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. సో మనం ఇంత పెద్ద వీడియో మళ్ళీ గ్రూప్ 2 తర్వాత చేస్తాం. అంటే మేబీ జూలై లేదా ఆగస్టు లేదా సెప్టెంబర్ లోపల చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో 2025 అప్డేట్స్ దాంతోపాటు కాన్సెప్ట్ కలిపి డిస్కస్ చేద్దాం ఒక పెద్ద వీడియో. ఇప్పుడు ఇది 2 hours 43 minutes ఉందా. ఈసారి మనము హనీ జిఎస్ అకాడమీ నుంచి గ్రూప్ 2 ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి 3 hours పైగా డిఫెన్స్ కరెంట్ అఫైర్స్కి ఆ సింగిల్ వీడియో సరిపోతుంది కంపల్సరీ. మీరు UPSC ప్రిలిమ్స్ రాసినా లేదా TGPSC గ్రూప్ 1 గ్రూప్ 2 రాసినా లేదా APPSC గ్రూప్ 1 గ్రూప్ 2 రాసినా ఇది ఎనఫ్ అండి. సో మీకు డిఫెన్స్ టెక్నాలజీలో ఇన్ని చాప్టర్స్ ఉంటాయి జనరల్లీ, బట్ మనం అన్ని డిస్కస్ చేయట్లేదు. ఇక్కడ ఏవైతే వార్తల్లో ఉన్నాయో అవి డిస్కస్ చేస్తున్నాం. సో మిసైల్స్ ఉంటాయండి, ఇందులో బాలిస్టిక్ మిసైల్స్ ఉంటాయి, క్రూయిజ్ మిసైల్స్ ఉంటాయి, బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇవి 3 రకాలు మనం డిస్కస్ చేయట్లే, ఏది వార్తల్లో ఉంటే అది చూస్తున్నాం. నెక్స్ట్ నావెల్ ప్రోగ్రామ్ అండి, ఇందులో సబ్మెరైన్స్ ఉంటాయి. మళ్ళీ మనం ఒక టేబుల్ వేసుకున్నాం, మనం కొన్ని అణ్వాయుధ సామర్థ్యం కలిగి ఉంటాయని చెప్పేసి డెస్ట్రాయర్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవి వార్షిప్స్ యుద్ధ నౌకలు, ఫ్రిగేట్ చిన్నపాటి యుద్ధ నౌకలు, కోర్వెట్టే ఇంకా చిన్న యుద్ధ నౌకలు అని చెప్పేసి, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకా ఎయిర్ క్రాఫ్ట్ అండ్ హెలికాప్టర్స్ అని చెప్పేసి, డ్రోన్స్, ఉమెన్స్ నారీ శక్తి. జనరల్లీ డిఫెన్స్ సెక్టార్లో ఇండియాలో ఎక్కువ ఉమెన్స్ లేరు, కొద్ది మందే వస్తారు, వచ్చిన వాళ్ళు పరీక్షలో వస్తారు కాబట్టి మనకి వేరే స్పెషల్ టాపిక్ తీసుకోవడం జరిగింది. సో రికార్డ్స్ ఇంకేమన్నా ఉంటే రికార్డ్స్ కావచ్చు, ఏమన్నా డిఫెన్స్ మినిస్ట్రీ యొక్క ఇనిషియేటివ్ కావచ్చు, మీకు బెస్ట్ సోర్స్ దీనికి ఇయర్ ఎండ్ రివ్యూ అని చెప్పేసి PIB ఇస్తుంది, అది మనం రివ్యూ తీసుకోవడం జరుగుతుంది. ఇంకేమన్నా అదర్ కంట్రీస్ యొక్క మిసైల్స్ మీకు ఎప్పుడైనా వార్తల్లో ఉంటే దాని కిందకి వస్తుంది. ఇవి కాకుండా మీకు ఈ ఎక్సర్సైజెస్ విన్యాసాలు అని చెప్పేసి పిలుస్తాం కదా, ఇవి కూడా డిఫెన్స్ కిందకే వస్తాయి. ఇవి మొత్తం 3 రకాలు ఉంటాయండి. ఒకటేమో బయోలాట్రియల్, అంటే ఇండియా ఉన్ను ఇతర దేశం కలిపి కండక్ట్ చేసుకుంటాయి. సెకండ్ ఇది డొమెస్టిక్ లెవెల్లో, అంటే ఆర్మీ లేదా ఎయిర్ ఫోర్స్ లేదా నేవీ, ఇండియన్ కోస్టల్ గార్డ్ అని చెప్పేసి ఇవి డొమెస్టిక్ లెవెల్లో వేరే కంట్రీస్ పాల్గొనకుండా మన సైన్యమే, మన నేవీ, మన ఎయిర్ ఫోర్స్, మన కోస్ట్ గార్డ్ పాల్గొంటున్నాయి. మూడవది మల్టీలాటరల్, అంటే ఒక దేశం హోస్ట్ చేస్తుంది, ఒకటి కంటే ఎక్కువ దేశాలు అందులో హాజరవుతాయి. ఇండియా హాజరవుతే వెరీ ఫేమస్. ఇది డిఫెన్స్లో మనం చదవాల్సిన అంశాలు. నువ్వు UPSC ప్రిలిమ్స్కి పోయినా కూడా ఇవే అంశాలు ఉంటాయి, రైట్. సో మనం ఇందులో ఉన్న అన్ని అంశాలు డిస్కస్ చేయము. 2025 మీకు ఓన్లీ 4 months అయింది. 4 monthsలో మనకి ఎక్కువైతే వార్తల్లో ఏమీ లేవు. సో నేను మళ్ళీ చెప్తున్నా, డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ 2025 చేసే లాంగ్ వీడియో ఇది కాదు. లాంగ్ వీడియోలో కాన్సెప్ట్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. మీకు మళ్ళీ డిఫెన్స్ కోసము సెకండ్ వీడియో అసలే అవసరం రాదు. కావాలంటే మీరు ఆ వీడియో చూడండి, మీరు చాలా క్వశ్చన్స్ ఎగ్జామ్లో వచ్చేటి అన్నీ సాల్వ్ చేస్తారు ఈజీగా. సో మరి 2024లో ఇన్ఫ్యాక్ట్ మనకు జరగబోయే ఎగ్జామ్స్ దగ్గరలో ఉంది కాబట్టి అంత డెప్త్గా అవసరం లేదు. మనం 2025 అప్డేట్స్ చేస్తాం కదా పెద్ద వీడియో, దానికోసం అని చెప్పేసి ఇది కొంచెం మనకి పనికి వస్తుంది. సో ముందు చూస్తే ఇవన్నీ ఎయిర్ డిఫెన్స్ అండి. నేను చెప్పేవి ఒక 3 ఉన్నాయి మీకు ఎయిర్ డిఫెన్స్ అని చెప్పేసి. అంటే గగనతలంలో వచ్చేది డ్రోన్ అయినా, మిసైల్ అయినా, ఎయిర్ క్రాఫ్ట్ అయినా ధ్వంసం చేసి ఇవి కాపాడుతాయి.
అందులో ఫస్ట్ మనకి మార్క్ 2A అని చెప్పేసి ఉంది. సో ఇది ఏంది మీకు అంటే ఒక రికార్డ్ మనది. ఇది స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్మెంట్ చేసిన లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్. అంటే లేజర్ని ఉపయోగించి మనం సో ఈ ఎయిర్ డిఫెన్స్ చేస్తామన్నట్టు. దీన్ని కర్నూలు లోపల కాబట్టి ఏపీపీఎస్సి వాళ్ళు, ముఖ్యంగా ఏపీడిఎస్సి, ఏపీపీసీ వాళ్ళు బాగా ఫోకస్ చేయండి. డిఆర్డిఓ ప్రయోగించింది. సో లేజర్ టెక్నాలజీ ఉపయోగించి డ్రోన్ కావచ్చు, మిసైల్ కావచ్చు, ఎయిర్ డిఫెన్స్ కోసం అని చెప్పేసి సో 4th కంట్రీ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ 4th కంట్రీ. అమెరికా, రష్యా, చైనా వెరీ ఫేమస్. సో మనకి లేజర్ టెక్నాలజీ అని చెప్పేసి ఇంతకుముందు సో డిఆర్డిఓ ప్రాజెక్టు దుర్గా 2 అని చెప్పేసి కూడా ఉన్నది. ఇది మీకు మళ్ళీ ఇక్కడ ఎక్కువ అవుతుంది. సో ప్రాజెక్టు దుర్గా 2 అని చెప్పేసి ఉంటుంది. ఇది మనం లేజర్ కాంతిని ఉపయోగించి మిసైల్స్ని, డ్రోన్స్ని ధ్వంసం చేసే సిస్టమ్. నెక్స్ట్ అండి సో ఆకాష్. మొన్న పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో, అది యుద్ధమే కాదండి, సో పాకిస్తాన్ మీద మనము ఆ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినాం కదా. సో అందులో ఆకాష్ వచ్చేసి కీలక పాత్ర పోషించింది. సో మరి ఎందుకు వార్తల్లో వచ్చింది 25లో అంటే దీన్ని యూఏఈ కొనుగోలు చేస్తుంది, ఫిలిప్పీన్స్ కూడా కొనుగోలు చేసినాయండి. ఫిలిప్పీన్స్ మన బ్రహ్మోస్ని కూడా కొనుగోలు చేసింది. సో ఆకాష్ మిసైల్ని యూఏఈ, ఫిలిప్పీన్స్ కొనుగోలు చేసిన నేపథ్యం లోపల 2025లో వార్తల్లో వచ్చింది. సో ఆకాష్ మీన్స్ మనము సో ఆకాశంలోకి చూస్తాము భూమిపై నుంచి, సో సర్ఫేస్ నుంచి ఎయిర్కి ప్రయోగిస్తాము. ఇది మీడియం రేంజ్ కలిగి ఉంటుంది, సూపర్ సోనిక్ స్పీడ్ కలిగి ఉంటుంది. సో మీడియం రేంజ్ ఏంటి, సూపర్ సోనిక్ ఏంటి, మన బేసిక్స్ లోపల కాన్సెప్ట్ వీడియో లోపల వస్తుంది. ఇది 2 దశల్లో ఉంటుంది. ఒకటి ఫస్ట్ వచ్చేసి ఘన, సెకండ్ వచ్చేసి రామ్జెట్ ఇంజన్ కలిగి ఉంటుంది. సో రామ్జెట్ ఇంజన్ కలిగి ఉంటే ఉపయోగం ఏంటి మనకు అంటే ఇక్కడ కంప్రెసర్ ఉండదు మనకు. సో ఇన్ఫ్యాక్ట్ మరి ఇది సో ఎట్లా మండుతుంది అంటే మనకు ఒకవైపు ఏమో ఓపెన్ ఉంటుంది, ఒకవైపు ఏమో క్లోజ్ ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఇది వేగంగా పోయినప్పుడు ఈ గాలి లోపలికి వస్తుంది. లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ ఆ మంట అయితే వస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ మిసైల్ ముందుకు వెళ్తుంది. సో మనకి రామ్జెట్ అంటే ఇంజన్ లోపల ఆక్సిజన్ తీసుకెళ్ళాం మనం, వాతావరణంలో ఆక్సిజన్ ఉపయోగించుకుంటాం. రాకెట్ ఇంజన్ లోపల మనం ఆక్సిజన్ తీసుకెళ్తాం మనం. సో మీకు ఇది ఇన్ఫ్యాక్ట్ మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు. క్రూయిజ్ మిసైల్ ఎక్కువ మనకి ఇన్ఫ్యాక్ట్ ఈ జెట్ ఇంజన్ మనం ఉపయోగిస్తాం. ఎందుకోసము అంటే అవి ఎక్కువ వేగంతో వెళ్ళిపోతాయి కాబట్టి సో వాటికి ఆక్సిజన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎక్కువ స్పీడ్తో పోతుంది కాబట్టి ఈ వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ మొత్తం లోపలికి వెళ్ళిపోయి సో ఇక్కడ మీకు మంట మండుతుంది. ఇన్ఫ్యాక్ట్ మిసైల్ వచ్చేసి ముందుకు వెళ్ళిపోతుంది. కాబట్టి మనకి సో ఇంటేక్ ఎయిర్ అని చెప్పేసి పిలుస్తాం, గాలి పీల్చుకుంటుందని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ అండి అస్త్ర MK3 అని చెప్పేసి మీకు వార్తల్లో ఉంది. ఇది ఈ అస్త్ర MK3 మనం పేరు మార్చుకోవడం జరిగింది. ఇది మహాభారతంలో అర్జునుడు వెరీ ఫేమస్, ఆయనకి బాణం అయితే వెరీ ఫేమస్. సో దాని పేరు గాండివం అని చెప్పేసి ఉంటుంది కదా. ఈ అస్త్ర MK3కి మనము గాండివం అని చెప్పేసి పేరు పెట్టాం. సో మనకి మొన్న వచ్చిన సినిమా కల్కి సినిమాలో కనిపించేది ఈ అర్జున్ యొక్క గాండివమే. అది సినిమాలో వచ్చి పడింది మొత్తం మీద, ఇక్కడ కరెంట్ అఫైర్స్లో వచ్చి పడింది. సో ఎయిర్ టు ఎయిర్ మనం ప్రయోగిస్తాము. ఇది బియాండ్ విజువల్ రేంజ్, అంటే శత్రు దేశాల యొక్క రాడర్స్కి దొరకకుండా తప్పించుకొని ఇతర దేశాల యొక్క మిసైల్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు ధ్వంసం అయితే చేస్తుంది. ఇది వెరీ ఫేమస్ అస్త్ర MK3 అని చెప్పేసి. ఇవన్నీ ఏంటి మనకు ఎయిర్ డిఫెన్స్. చూడండి, ఇది ఎయిర్ డిఫెన్స్ చేస్తుంది, ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ చేస్తుంది, MK2A ఎయిర్ డిఫెన్స్ చేస్తుంది. అట్లా మనము 4 మాసాల్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఒక దగ్గర రాసుకున్నాం. దీనివల్ల ఏమైతే మీకు ఎగ్జామ్లో ప్రశ్న వచ్చినప్పుడు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇంకా మనం లాంగ్ వీడియో చేసినప్పుడు ఇంకా మీకు బెటర్గా అర్థమవుతుందండి. కొన్ని బాంబులు వార్తల్లో ఉన్నాయి మనకి. సో బాంబులు కొన్ని వార్తల్లో వచ్చినాయి. ఏం బాంబు వచ్చింది అంటే గౌరవ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది లాంగ్ రేంజ్ కలిగి ఉన్న గ్లైడ్ బాంబు. గ్లైడ్ బాంబు అంటే ఏం లేదు, మనం ఎయిర్ క్రాఫ్ట్ నుంచి జారా విడిసే బాంబుని మనము గ్లైడ్ బాంబుగా పిలుస్తాం. మరి ఇక్కడ ఏ ఎయిర్ క్రాఫ్ట్ ఉపయోగించడం అంటే సుఖోయి 30 MK అని చెప్పేసి ఉపయోగించడం. మనం వాస్తవంగా ఎయిర్ క్రాఫ్ట్ పాఠం ఒకటి ఉంటుందండి మనకు. ఇందులో మనము విదేశాల నుంచి తెచ్చుకున్నవి ఉంటాయి, స్వదేశీయంగా తయారు చేసిన అని చెప్పేసి ఉంటుంది. సో సుఖోయి 30 MK మనం రష్యా నుంచి కొనుగోలు చేయడం జరిగింది. సో మీకు పెద్ద పాఠం లోపల అవి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అంతా కూడా.
సో నెక్స్ట్ కొన్ని మీకు సబ్మెరైన్స్ వార్తల్లో వచ్చు. సబ్మెరైన్ మీన్స్ జలంతర్గం అని చెప్పేసి పిలుస్తాం. నీటి లోపల పోతుంది, నీటి పైన పోతే దాన్ని షిప్ అని చెప్పేసి పిలుస్తాం, లోపల పోతే దాన్ని సబ్మెరైన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి సబ్మెర్సిబుల్ ఉంటుంది. ఆ సబ్మెర్సిబుల్ ఏంటి అంటే మీకు సో వాటర్ లోపల పోతుంది కానీ ఎక్కువసేపు ఉండలేదు, ఇంక వెంటనే పైకి వస్తుంది. సబ్మెరైన్ అంత శక్తి కలిగి ఉండదు. సో మీకు INS వాగ్షీర్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. సో ఇదొక సబ్మెరైన్. మనకి ప్రాజెక్టు 75లో మొత్తం 6 ఉంటాయి కదా, చివరిది వాగ్షీర్ అని చెప్పేసి పిలుస్తాం. ఇండియన్ నేవీకి మజ్గావ్ డక్ షిప్ యార్డ్ నిర్మించి ఇవ్వడం జరిగింది. ఫ్రాన్స్ హెల్ప్ చేస్తుంది. సో మీకు ప్రాజెక్టు 75 అని చెప్పేసి ఒకటి ఉన్నది. సో మీకు 15B అని చెప్పేసి 15A అని చెప్పేసి 17 అని చెప్పేసి ఉన్నాయి, అవన్నీ ఇక్కడ అవసరం లేదు. సో మీకు ఇన్ఫ్యాక్ట్ ప్రశ్న ఎలా వస్తుందంటే INS వాగ్షీర్ ఏంటి అంటే ఒక సబ్మెరైన్, మజ్గావ్ డక్ యార్డ్ నిర్మించింది, ఇండియన్ నేవీకి అప్పగించింది. సో ఫ్రాన్స్ హెల్ప్ చేయడం జరిగింది, అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ, సాంకేతిక బదిలీ చేయడం జరిగింది ఫ్రాన్స్ దేశం అని చెప్పేసి. మరి ఇది ఏ క్లాస్? ఒక షిప్ మనకి వార్తల్లో వచ్చినప్పుడు క్లాస్ గుర్తుపెట్టుకోవాలి. ఈ 6 ఫస్ట్ ఏంటిది మనకు కల్వరీ, కాబట్టి ఇది కల్వరీ క్లాస్ అని చెప్పేసి మనం పిలుస్తాం. మిగతా 6 ఏంటి? సో కల్వరీ, కండేరి, కరంజ్, వేలా, వాగీర్ అని చెప్పేసి సో చివరితో వచ్చేసి మనకి వాగ్షీర్గా పిలుస్తాం అన్నట్టు. సో మీకు 75I అని చెప్పేసి ఉంటుందండి. ఇది మరీ ఎక్కువ అవుతుంది. సో బట్ నాకు ఇక్కడ గుర్తుకొచ్చింది. సో ఏంటి అంటే మీకు ప్రాజెక్ట్ 75 అంటే ఫ్రాన్స్ హెల్ప్ చేస్తుంది. ఇందులో డీజిల్, ఎలక్ట్రిక్ ఇంజన్ ఉపయోగిస్తాం మనం. ఇవి 6 కొనుగోలు చేస్తున్నాం. 75I అంటే మనకి జర్మనీ హెల్ప్ చేస్తుంది. ఇందులో మనము ఇండిపెండెంట్ ఎయిర్ ప్రొపల్షన్ ఉపయోగిస్తాం మరింత ఎక్కువసేపు. ఇది 2 రోజులు ఉంటే అది 2 వారాలు ఉంటుంది మనకి లోపల ఉంటే ఏం చేస్తుంది? ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా శత్రు దేశాలు వచ్చినప్పుడు మీదకి లోపల ఉండి పైకి వచ్చి చంపేస్తుంది. సో మనకి గ్రూప్ 2 అనేది టైం పడుతుందండి, TGPSC కూడా. సో మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఒక విషయాన్ని ఈజీగా చెప్పగలిగే కళ ఉన్నట్లయితే నాకు అప్రోచ్ అవ్వండి. సో నేను మీ వీడియోస్ మన యూట్యూబ్ లోపల అప్లోడ్ చేస్తాను. మీరు ఇతరులకు చెప్పగలిగితే మీకు మంచిగా బాగా గుర్తుంటుంది. 75 అన్నప్పుడు 75I గుర్తుకు వస్తుంది. ఆస్పిరెంట్గా కాకుండా ప్రతి సబ్జెక్ట్ని మీరు ఫ్యాకల్టీగా నేర్చుకోవాల్సిన టైం ఉన్నది మీ దగ్గర. టైంను ఉపయోగించుకోండి. APPSC, TGPSC గ్రూప్ 2 చాలా టైం పడుతుంది. సో నెక్స్ట్ నేవీలో ఉన్న కొన్ని ప్రాజెక్టులు చూస్తే ప్రాజెక్టు వర్ష అని చెప్పేసి ఉన్నదండి. సో దీన్ని రాంబిల్లి లోపల, ఇన్ఫ్యాక్ట్ విశాఖ కాబట్టి AP వాళ్ళు బాగా ఫోకస్ చేయండి. ఏంటి ప్రాజెక్టు వర్ష అంటే బంగాళాఖాతం లోపల స్ట్రాటజిక్ సబ్మెరైన్ బేస్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఈ ప్రాంతం లోపల మనము సో వ్యూహాత్మకమైన సబ్మెరైన్ బేస్ని నిర్మిస్తున్నాము. సో రాంబిల్లి, విశాఖపట్నం అని చెప్పేసి అదే ప్రాజెక్టు వర్ష. నెక్స్ట్ ప్రాజెక్టు సీబార్డ్ ఏంటి? 2 ఒక దగ్గర రాస్తే వచ్చే ఉపయోగాలు ఇట్లా ఉంటాయి మనకు. సో ఇది కర్ణాటక లోపల మనం నిర్మిస్తున్నాము. ఇది లార్జెస్ట్ నావల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు, అంటే నేవీ సెక్టర్ లోపల అవస్థాపన సౌకర్యాలు కొన్ని ఉంటాయి. సో అవి అన్నీ ఇక్కడ కల్పిస్తామని చెప్పేసి పిలుస్తాం. సో ప్రాజెక్టు సీబార్డ్, కర్వార్ ఫ్రమ్ కర్ణాటక, ప్రాజెక్టు వర్ష, రాంబిల్లి ఫ్రమ్ విశాఖ. 2 ఒక దగ్గర ఉంటే మీకు చాలా ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ ఉత్కర్ష్ అని చెప్పేసి మీకు ఇండియా యొక్క సెకండ్ మల్టీపర్పస్ వెజల్ మీన్స్ షిప్, ఒక నౌక అది. సో మల్టీపర్పస్ మనం ఉపయోగిస్తాం. సో ఇది కట్టుపల్లి, చెన్నైలో ఉన్నటువంటి కట్టుపల్లి లార్సన్ టూబ్రో నిర్మించింది. సో ఉత్కర్ష్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూస్తే ఆఫ్ షోర్ పెట్రోలింగ్ వెజిల్స్, ఇవి గస్తీ కాస్తాయి. సో గస్తీ నౌక అని చెప్పేసి పిలుస్తాం. సో INS సునయన, మీకు ఇవన్నీ గస్తీ నౌకలన్నీ అమ్మాయి పేర్లు ఉంటాయండి. సో పెళ్ళైనాక భర్తకి భార్య గస్తీ కాస్తుంది, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. సో సాగర్ మిషన్ లోపల భాగంగా ఇది వార్తల్లో వచ్చింది. సో సాగర్ మీన్స్ మళ్ళీ ఇక్కడ ఎక్కువ అవుతుంది DSC వాళ్ళకి, బట్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఆల్ రీజియన్, మన PM మోడీ యొక్క విజన్ ఇది. ఇండియన్ ఓషన్ రీజన్ ప్రాంత చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాల యొక్క సెక్యూరిటీ అండ్ గ్రోత్ అని చెప్పేసి పిలుస్తాం. ఇటీవల దీన్ని మహాసాగర్ అని చెప్పేసి మనం విస్తరించుకున్నాం. ఆ సాగర్ అనేది ఇండియన్ ఓషన్ రీజన్ ప్రాంతం అయితే, మహాసాగర్ వచ్చేసి గ్లోబల్ సౌత్ మొత్తం. గ్లోబల్ సౌత్ మీన్స్ డెవలపింగ్ కంట్రీస్ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ నాట్ జియోగ్రఫికల్ టర్మ్, ఇట్ ఈస్ ఎకనామిక్ టర్మ్ అని చెప్పేసి పిలుస్తాం. ఆస్ట్రేలియా,
జియోగ్రఫికల్ పరంగా సౌత్ దిక్కున ఉన్నప్పటికీ అది గ్లోబల్ సౌత్లో అంతర్భాగం కాదు. వై? బికాస్ ఇట్ ఈస్ డెవలప్డ్ కంట్రీ. ఇదంతా ఖాళీ ప్లేస్ ఎందుకండి? ఒకదానికోసం ఒక పేజ్ ఎందుకంటే ఏమో 25 ఇయర్లో మన గ్రూప్ 2 వచ్చేలోపు ఎన్ని విజిల్స్ వస్తాయో చెప్పలేం కదా, అందుకోసం అని చెప్పేసి ఆ ఖాళీ ప్లేస్. నెక్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అండి. సో ఇన్ఫ్యాక్ట్ హన్సా 3 ఇంజిన్ చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది ఇండియా యొక్క ఫస్ట్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్. అంటే మనకు ఇన్ఫ్యాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ నడపాలంటే ట్రైనింగ్ అవసరం కదా, సో ఇది ట్రైనింగ్ అయితే ఇస్తుంది. మీకు రఫేల్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. సో రఫేల్ మెరైన్ వర్షన్ మీది. మెరైన్ వర్షన్ అంటే నేవీ ఉపయోగించుకుంటుంది. సో మన ఫ్రాన్స్ దగ్గర 63,000 కోట్ల కొనుగోలు చేస్తున్నాము. డసాల్ట్ ఏవియేషన్ సంస్థ ఈ రఫేల్ని నిర్మిస్తుంది. మొత్తం 26 కదా, అందులో 22 ఏమో సింగిల్ సీటర్, ఒక 4 ఏమో ట్విన్ సీటర్ డబుల్ సీట్స్ కలిగి ఉంటుంది. సో రఫేల్ యొక్క మనం చూస్తే మ్యాక్ 1.8తో పోతుంది కాబట్టి ఇట్ ఈస్ హైపర్సోనిక్, సారీ ఇట్ ఈస్ సూపర్సోనిక్. ఇట్ ఈస్ సూపర్సోనిక్. ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంతో పోతే సూపర్సోనిక్. ధ్వని వేగం కంటే 5 టైమ్స్ మ్యాక్ 5తో పోతే ఇట్ ఈస్ హైపర్సోనిక్. సో రఫేల్ అనేది 4.5 జనరేషన్ అండి. మీకు ఈ ఎయిర్ క్రాఫ్ట్ విషయంలో జనరేషన్ ఎగ్జామ్లో వస్తుంది. టీజీపీఎస్, ఏపీపీఎస్, యూపీఎస్ అడుగుతుంది. ఇట్ ఈస్ 4.5 జనరేషన్. నెక్స్ట్ తేజస్ అని చెప్పేసి ఇది ఒకటి వార్తల్లో వచ్చింది. సో ఇది 4th జనరేషన్ అని చెప్పేసి పిలుస్తాం. లైట్ కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది మనం రూపొందించుకున్నాం, మనం తయారు చేసుకున్నాం. రఫేల్ వచ్చేసి మనం కొనుగోలు చేసినాం డసాల్ట్ ఏవియేషన్ నుంచి. సో ఎల్సీఏను హెచ్ఏఎల్ రూపొందించింది, హిందుస్థాన్ అని చెప్పేసి పిలుస్తాం, ఫ్రమ్ బెంగళూరు సంస్థ. మరి ఎందుకు వార్తల్లో వచ్చిందంటే జనరల్గా మీకు ఈ ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఏంటి అండి? విమానాలు. ఇవి విమానాలు మనకి పైకి ఫైట్ చేస్తాయి కదా. సో ఆక్సిజన్ లెవెల్ మనకి పైకి కొలది క్రమంగా ఏమవుతుందంటే తగ్గిపోతాయి. కాబట్టి వీళ్ళు ఆక్సిజన్ సిలిండర్లు మోసుకుపోతారు. ఇదంతా ఎందుకని చెప్పేసి తేజస్ వెరీ ఫస్ట్ టైం ఆన్ బోర్డు ఆక్సిజన్ జనరేషన్ సిస్టమ్ అని చెప్పేసి డెవలప్మెంట్ చేసింది. వాళ్ళు అక్కడ దగ్గరనే ఆక్సిజన్ డెవలప్ చేసుకుంటారు. ఇక నుంచి ఆక్సిజన్ తీసుకుపోవాలని చెప్పేసి పిలుస్తుంది. దీన్ని ఎల్ఎన్టీ సంస్థ అయితే హెల్ప్ చేయడం జరిగింది. సో వెరీ ఫేమస్ క్వశ్చన్. ఆన్ బోర్డు ఆక్సిజన్ సిస్టాన్ని తొలిసారిగా తేజస్లో మాత్రమే మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ కొన్ని ప్రోగ్రామ్స్ అండి, ఇవి దేని కిందకి రావు. ఇంకా సముద్ర ప్రదక్షిణ అని చెప్పేసి ఇండియా యొక్క ఫస్ట్ ఆల్ ఉమెన్ ట్రై సర్వీసెస్, అంటే 3 ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఆర్మీ పాల్గొంటున్నాయి. సెయిలింగ్ ఎక్స్పెడిషన్, ఒక యాత్ర అని చెప్పేసి పిలుస్తాం. జనరల్గా ఇది ఉమెన్ యొక్క అవేర్నెస్ కోసం కావచ్చు, నారీ శక్తి ప్రచారం కోసం కావచ్చు నేవీ కండక్ట్ చేస్తుంది. బట్ ఈసారి ట్రై సర్వీసెస్ అని చెప్పేసి 3 కలిపి పాల్గొంటున్నాయి. సో ఇక్కడ నుంచి ముంబై నుంచి సీషెల్స్ వరకు వెళ్తాయి. మనం నౌక అవసరం వీళ్ళకి, సముద్ర ప్రయాణం కాబట్టి ఇది. సో INSV త్రివేణి అని చెప్పేసి పిలుస్తాం. సో ఇండియన్ నావల్ షిప్ విజిల్ త్రివేణి అని చెప్పేసి 3 మీన్స్ ఇన్ఫ్యాక్ట్ ట్రై సర్వీసెస్ కలిగి ఉంటుంది. 12 మెంబర్స్ పోతున్నారు. పేర్లు అనేది స్కిప్ చేయండి ప్లీజ్, దయచేసి స్కిప్ చేయండి. ఏ ఎగ్జామ్లో కూడా 12 మెంబర్స్ పేరు అడగరు. సో నెక్స్ట్ మనకి ప్రాజెక్టు ప్రబల్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఇది లడఖ్లో ఉన్న లేహులో ఈ సింప్లీ ఫోర్జ్ సంస్థ ఉన్న IIT హైదరాబాద్ కలిపి నిర్మిస్తున్న 3D సైనిక స్థావరం అని చెప్పేసి పిలుస్తాం. సో 3D సైనిక స్థావరం అని చెప్పేసి పిలుస్తాం. ఇది మీరు ఆన్సర్ చేయండి. 3D రైల్వే స్టేషన్ని ఎవరు నిర్మిస్తున్నారు? మనకి వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఏరో ఇండియా 2025 అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ బెంగళూరు హోస్ట్ చేస్తుంది. ఇది ద్వైవార్షిక వైమానిక ప్రదర్శన అండి. ఎప్పుడు బెంగళూరు హోస్ట్ చేస్తుంది ఆల్మోస్ట్. థీమ్ ఏంటి అంటే మనకు రన్వే ఫర్ బిలియన్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి థీమ్ తీసుకుని, ఇట్ ఈస్ 15th ఎడిషన్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ భార్గవాస్త్రం అని చెప్పేసి ఇది ఇండియాస్ యొక్క మైక్రో మిసైల్ సిస్టమ్ పేరండి. సో ఇది చిన్న చిన్న మిసైల్స్ తయారు చేస్తాం మనం. సో దీన్ని ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ అని చెప్పేసి తయారు చేసింది. భార్గవాస్త్రం అని చెప్పేసి ఇండియా యొక్క మైక్రో మిసైల్ సిస్టమ్ పేరు. నెక్స్ట్ యూరో డ్రోన్ ప్రోగ్రామ్ లోపల 2nd అబ్జర్వర్ స్టేట్గా ఇండియా జాయిన్ అయింది. ఫస్ట్ కంట్రీ వచ్చేసి జపాన్ అండి. సో మరి యూరో డ్రోన్ ప్రోగ్రామ్ లోపల ఉన్న 4 కంట్రీస్ ఏంటి? జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ అని చెప్పేసి పిలుస్తాం. అదర్ కంట్రీస్ చూస్తే షహీద్ బాఘేరి, ఇరాన్ యొక్క ఫస్ట్ డ్రోన్ క్యారియర్ వార్షిప్. సో ఇది షిప్ డ్రోన్ని మోసుకెళ్తుంది. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కాదు, డ్రోన్ క్యారియర్. సో నెక్స్ట్ అంటే మిలిటరీ విన్యాసాలు. మీకు బయలాటరల్ మీన్స్ ఇవన్నీ ఇండియాతోని కండక్ట్ చేస్తున్నాం మనం. సో ఎక్సర్సైజ్ పేరేంటి, అది ఎన్నో ఎడిషను, హోస్ట్ ఎవరు, సో ఏ కంట్రీ అని చెప్పేసి ఉంది ఇక్కడ. సో టైగర్ ట్రయంఫ్ అని చెప్పేసి ఎక్సర్సైజ్ పేరు, 4th ఎడిషన్.
ఎడిషన్ గుర్తుపెట్టుకోవద్దు, టీజీపీఎస్సీ అయితే ఒక్కసారి చదువుకోవాలి. సో విశాఖపట్నం హోస్ట్ చేస్తుంది, హార్బర్ ఫేజ్. సీ ఫేజ్ ఏమో బంగాళాఖాతం హోస్ట్ చేస్తుంది. సో ఇది అమెరికా ప్లస్ ఇండియా మధ్య జరిగే స్పెషల్ ఫోర్సెస్ విన్యాసం అని చెప్పేసి పిలుస్తాం. సో హ్యూమన్ అసిస్టెన్స్ డిజాస్టర్ రిలీఫ్ అని చెప్పేసి విన్యాసం. సో టైగర్ ట్రయంఫ్ బిట్వీన్ ది ఇండియా అండ్ అమెరికా ఎనఫ్. ఇది నావిక విన్యాసము, ఇది వైమానిక విన్యాసం. క్వశ్చన్ రాదు బట్ చూసుకోవాలి. నెక్స్ట్ అండి సైక్లోన్. సో ఆర్మీ అని చెప్పేసి పిలుస్తాం, 3rd ఎడిషన్. సో ఇది రాజస్థాన్లో ఉన్న మహాజన్ ఫీల్డ్ హోస్ట్ చేస్తుంది. ఈజిప్ట్ ప్లస్ ఇండియా మధ్య జరిగే సైనిక విన్యాసం. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? సైక్లోన్, తుఫాన్ అని చెప్పేసి పిలుస్తాం. తుఫాన్ని తట్టుకోవడం అంత ఈజీ కాదు, అయినా మనం ముందుకోవాలి. ఎస్, మనం ముందు అనుకున్నది వేరండి. సో గ్రూప్ 2 మనము మేలో వస్తామని చెప్పేసి అనుకున్నాం, ఎప్పుడు ఫిబ్రవరి లోపల లేదా మార్చి లోపల. అన్ఫార్చునేట్లీ మనకి, లేదా ఫార్చునేట్లీ కావచ్చు, గ్రూప్ 1 అనేది సో హైకోర్టు చాలా నిశ్చితంగా గమనిస్తూ దాని మీద స్టే విధించడం జరిగింది. కాబట్టి గ్రూప్ 1 అపాయింట్మెంట్స్ లేట్ అయినాయి. ఇప్పటికల్లా గ్రూప్ 1 అపాయింట్మెంట్ ఇస్తే గ్రూప్ 2 ఇచ్చేది, గ్రూప్ 2 ఇస్తే నోటిఫికేషన్ వచ్చేది. సో మనకి ఒక విపత్తు వచ్చింది, మనకు కూడా ఒక సైక్లోన్ వచ్చింది. సో అంత ఈజీ కాదు, అయినా మనం అన్నిటినీ తట్టుకొని అట్లా నిలబడిపోవాలి అంటే సో గట్టిగా ఉండాలి. సైక్లోన్ మీన్స్ ఈజీ కాదు, ఈజిప్ట్ అని చెప్పేసి పిలుస్తాం, ఇండియా ఈజిప్ట్ అని చెప్పేసి. సో ఏక్ వీరన్ అండి, ఇది ఆర్మీ 13th ఎడిషన్. సో మల్దీవులు ప్లస్ ఇండియా మధ్య, మల్దీవులు హోస్ట్ చేస్తుంది, మల్దీవులు కంట్రీ. సో మల్దీవులు మనకి ఎప్పుడు కయ్యం ఉంటుంది, మనం ఏమంటాము, అలా వద్దురా బాబు నువ్వు నా దగ్గర కంట్రీ అని చెప్పేసి ఏక్ వీరన్, మనమంతా ఏకం అని చెప్పేసి మనం అంటున్నాం, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ధర్మ గార్డియన్, ఇట్ ఈస్ ఆల్సో ఆర్మీ ద్వైవార్షికము 6th ఎడిషన్ని. సో జపాన్ హోస్ట్ చేసింది, మౌంటీ ఫూజ్ అని చెప్పేసి. సో జపం, ఎందుకు జపం చేస్తున్నారు అంటే ధర్మం కోసం అని చెప్పేసి పిలుస్తాం, ధర్మం కోసం జపం చేస్తున్నావు. అన్ఫార్చునేట్లీ అది కొంగ జపం అయిగుస్తుంది. సో నెక్స్ట్ బొంగో సాగర్ అని చెప్పేసి పిలుస్తాం. సాగర్ మీన్స్ నెవీ విన్యాసము 4th ఎడిషన్, బే ఆఫ్ బెంగాల్ హోస్ట్ చేసింది. సో బంగ్లాదేశ్ ప్లస్ ఇండియా మధ్య. ఇది ఎలా మనకు గుర్తుంటుంది, 1971లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జరిగింది. ద ఐరన్ లేడీ ఇందిరాగాంధీ 3వ జోక్యాన్ని సహించమని చెప్పేసి అమెరికా వెళ్ళి మరి చెప్పొచ్చింది. జోక్యాన్ని సహించలేదు, అటాక్ చేసింది, బంగ్లాదేశ్ని సో స్వాతంత్రం ఇచ్చింది. అంటే మనకు ప్రేమ ఉన్నట్ట బంగ్లా మీద, ప్రేమ లేదు, బొంగులే అని చెప్పేసి పిలుస్తాం. సో బొంగు అని చెప్పేసి అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఒకసారి మీరు యూట్యూబ్లో మేబీ అది ఉండొచ్చు. సో 1971 ఇండో పాకిస్తాన్ వార్లో ప్రపంచం మొత్తం ఇండియాను వ్యతిరేకిస్తుంది, ఈవెన్ అమెరికా కూడా వ్యతిరేకిస్తుంది. అయినా ఇందిరాగాంధీ ఒక మహిళ నిలబడి 70,000 మంది సైనికులను పట్టుకుంటుంది బంగ్లాదేశ్లో పాకిస్తాన్ వాళ్ళని. అప్పుడు వాజ్పేయి ఇందిరాగాంధీని అంటాడు కీర్తిస్తూ, పార్లమెంట్ లోపల ఆమె నడిచి వెళ్తూ ఉంటుంది ఆ యుద్ధం తర్వాత. సాక్షాత్తు కాళీమాత నడిచిపోతుందని చెప్పేసి మన ఇందిరాగాంధీకి వాజ్పేయి సో కీర్తిస్తాడు. కాళీమాత అంటే బెంగాల్లో వెరీ ఫేమస్, పశ్చిమ బెంగాల్ తూర్పు బెంగాల్ విడిపోయింది కాబట్టి సో బంగ్లాదేశ్ స్వాతంత్రం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సరే, డెమోక్రటిక్ పరంగా కొంచెం మైనస్ పాయింట్స్ ఉన్నాయి ఇందిరాగాంధీ దగ్గర, ఎమర్జెన్సీ అది ఒక డార్క్ చాప్టర్ మనకి. బట్ ఇట్లా చూస్తే డిఫెన్స్ సెక్టార్లో వెరీ పవర్ఫుల్ లేడీ. నెక్స్ట్ ఖంజర్, ఇన్ఫ్యాక్ట్ స్పెషల్ ఫోర్స్ విన్యాసము 12th ఎడిషన్. సో ఇన్ఫ్యాక్ట్ కిర్గిజిస్తాన్ దీన్ని హోస్ట్ చేసింది. సో కిర్గిజ్ ప్లస్ ఇండియా మధ్య జరిగే విన్యాసము. ఇంద్రా, సో 14th ఎడిషన్, నేవీ, చెన్నై, రష్యా ప్లస్ ఇండియా. నెక్స్ట్ అంటే ఇంద్రుడు మనకి వాన కురిపిస్తాడు కదా, జనరల్గా వాన కురిపిస్తాడు, ర్యాష్గా ఉంటే మనం జారిపోతాం. సో వరుణ నెవీ అని చెప్పేసి పిలుస్తాం, ఫ్రాన్స్ ప్లస్ ఇండియా మధ్య. సో అరేబియా హోస్ట్ చేసింది. డస్ట్ లింక్ ఉజ్బెకిస్తాన్ ఇండియా మధ్య, పూణే హోస్ట్ చేసింది. ఇవన్నీ మల్టీలాటరల్ మీన్స్ బహుళ దేశాలు హాజరవుతున్నాయి. డిసెట్ ఫ్లాగ్ 10th ఎడిషన్, ఎయిర్ ఫోర్స్ విన్యాసం బహుళ దేశాలు పాల్గొంటున్నాయి, యూఏఈ హోస్ట్ చేసింది. ఐకేమిఈ ఆఫ్రికా ప్లస్ ఇండియా మధ్య ఫస్ట్ మారిటైమ్ విన్యాసము టాంజానియా హోస్ట్ చేసింది. కొంచెం దీనికి స్టార్ మార్క్ పెట్టుకోండి, ఎగ్జామ్లో వస్తుంది కంపల్సరీ. నెక్స్ట్ ఇనియోకోస్ ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేస్తుంది. సో ఆంధ్రావిడ ఎయిర్ బేస్ ఫ్రమ్ గ్రీసు.
సీ డ్రాగన్ నేవీ విన్యాసం ఇది యూఎస్ఏ హోస్ట్ చేసింది గామ్ కోస్ట్ అని చెప్పేసి. సో క్వాడ్ దేశాలు అంటే అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా 4 దేశాలను సౌత్ కొరియా హాజరైనవి. కొమేడో నేవీ విన్యాసము సో బాలి హోస్ట్ చేసింది, బహుళ దేశాలు హాజరైనవి. ఇది కొద్దిగా ఫేమస్ అండి. లా పెరౌసి ఎవ్రీ 2 ఇయర్స్కి ఫ్రాన్స్ నేవీ హోస్ట్ చేస్తుంది, ఇండియన్ ఓషియన్లో ఈసారి హోస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ బయోలాటరల్ అదర్ కంట్రీస్, 2 ఫారెన్ కంట్రీస్ మనం కాదు. బాలి కాటన్ యూఎస్ఏ ప్లస్ ఫిలిప్పీన్స్ అని చెప్పేసి ఇది లార్జెస్ట్ బయోలాటరల్ విన్యాసం ప్రపంచం లోపలనే, ఇది మనకి వార్తల్లో వచ్చింది. డొమెస్టిక్ అండి, అంటే మన ఆర్మీ, మన నేవీ, మన ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేస్తాయి. ఆపరేషన్ ఆక్రమణ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేసింది ఈ పాకిస్తాన్ ఆందోళన నేపథ్యం లోపల మన సైనిక ప్రదర్శన కోసం చెప్పేసి ఇది చేయడం జరిగింది. ఆపరేషన్ టిక్కా ఈ ఊరిలో పాకిస్తాన్ అటాక్ ట్రై చేస్తే అటాక్ని మనం ధ్వంసం చేసినాం, ఆర్మీ ఆపరేషన్ ఇది. ప్రచండ్ ప్రహార్ ఇది వెరీ ఫేమస్ అండి. సో మన ఏఆర్పి రాష్ట్రం లోపల ట్రై సర్వీసెస్ దీనిలో హాజరు కావడం జరిగింది. ట్రాపెక్స్ నేవీ నిర్వహించే అతిపెద్ద ద్వైవార్షిక విన్యాసము ఇండియన్ ఓషన్ రీజన్ ప్రాంతం అనేది హోస్ట్ చేసింది. 4 అంటే ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ, కోస్ట్ గార్డ్ హాజరవుతాయి. సాగర్ కవచ్ ఇది తీర ప్రాంత రక్షణ కోసం చెప్పేసి ఇండియన్ కోస్ట్ గార్డ్ కండక్ట్ చేసింది వెస్ట్ బెంగాల్ లోపల. జల్ థాల్ రక్ష అంటే థాల్ మీన్స్ మనకు దేవి అని చెప్పేసి అర్థం వస్తుంది. ఆర్మీ, కోస్ట్ గార్డు, మెరైన్ పోలీస్ వాళ్ళు దీనిలో హాజరయ్యారు బెట్ ద్వారకా దగ్గర. సో బెట్ ద్వారకా వెరీ ఫేమస్ అండి. భారతదేశంలో ఫస్ట్ సబ్మెరైన్ టూరిజం అని చెప్పేసి పిలుస్తాం. వాటర్ లోపల మునిగిపోయిన నగరం పేరే ద్వారకా. ఆడికి మనము టూరిజం పర్పస్ పోతున్నాము, ఏడుకోకుండా. ఎడారి హంట్ ఇది జోధ్పూర్లో జరిగింది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది హోస్ట్ చేసింది. ఈ ట్రై సర్వీసెస్ యొక్క స్పెషల్ ఫోర్సెస్ ఇందులో హాజరవుతున్నాయి. ఇవన్నీ మీరు చదువుకోవాల్సిందే, రివిజన్ చేసుకోవాల్సిందే. సో మనం లాంగ్ వీడియో ఎప్పుడు చేస్తామని చెప్పేసి చూస్తే ఈ గ్రూప్ 2 కోసం అని చెప్పేసి అప్పుడు కరెంట్ అఫైర్స్ యాప్లోనే చేస్తామండి, నాట్ యూట్యూబ్ లోపల. సో కంప్లీట్గా లాంగ్ వీడియో కనీసం 3.5 hours ఉంటుంది. డిఫెన్స్ మీద మళ్ళీ మీకు సెకండ్ సోర్స్ అవసరం ఉండద్దు. మనం ఆల్రెడీ క్లాస్ చేసినాము, మనకు డిఫెన్స్ చెప్పొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు యూట్యూబ్ లోపల చూసుకోవచ్చు, టెస్ట్ చేసుకోవచ్చు ఎనీ టైం. సో డిఫెన్స్కి అది యూపీఎస్సీ వరకు పనికి వస్తుందండి. 3.5 hours మన క్లాస్ ఉంటుంది. సో వెయిటింగ్ ఫర్ దట్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ డిఎస్సి అండ్ పీసీ ఆస్పిరెంట్స్. వాళ్ళకి ఇంత డెప్త్ క్వశ్చన్స్ రావు అండి. మరి ఎందుకు చెప్తున్నామంటే ఏవో కొన్ని మనం హెల్ప్ చేద్దామని చెప్పేసి, అండ్ మనకు కూడా కొంచెం రివిజన్ లాగా అయిపోతుంది.